ఉల్లి లేనిదే రోజు గడవదు. వంటకాల్లో విరివిగా వాడే నిత్యావసరమైన కూరగాయ ఉల్లి. ప్రస్తుతం పెరిగిన ఉల్లి ధరలను చూసి అంతటా రైతులు ఉల్లి సాగుకు సమాయత్తమవుతున్నారు. ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసినా రబీ, వేసవి పంటల్లో పాయలు నాణ్యంగా ఉంటాయి. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఉల్లిని రబీ పంటగా సెప్టెంబర్, అక్టోబర్లో నారు పోసుకొని అక్టోబర్, నవంబర్లో నాటుకుంటారు. రకాన్ని బట్టి 130 నుంచి 150 రోజుల్లో ఉల్లి అంది వస్తుంది. శాస్త్రీయ సాగు పద్ధతులతో ఉల్లి నుంచి ఎకరాకు 200 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. రబీ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే సాగు ప్రారంభం నుంచి పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా ఉద్యాన కళాశాల కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్. రబీ సాగులో ఉన్నటువంటి ఉల్లి నాణ్యమైనటువంటి అధిక దిగుబడులను మనము పొందవచ్చును. ముందుగా మనము రబీ సాగులో ఎప్పుడైతే గ్రో చేయాలనుకుంటున్నామంటే మనము సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు మనము ఈ నారుమడులు తయారు చేసుకోవాలి. ఉల్లిని ఎక్కువగా మన ఏరియాలో అర్కా నికేతన్, నెక్స్ట్ N53, నెక్స్ట్ అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, ఈ రకమైనటువంటి వెరైటీస్ను గ్రో చేసినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. యాక్చువల్గా 2 నుండి 3 కేజీల ఉల్లి ఎకరాకి అవసరం అవుతూ ఉంటుంది. ప్రధానంగా మనం నారుమడులు తయారు చేసే విధానం ఏంటంటే ఒక 15 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడుగు ఉన్నటువంటి నారుమడులను తయారు చేసుకోవాలి. ఈ నారుమడులను తయారు చేసుకొని మనము ఈ విత్తనాన్ని విత్తన శుద్ధితో కార్బండిజం 3 grams per kg సీడ్తో విత్తన శుద్ధి చేసుకొని వెదజల్లుకోవాలి. ఇది నారుమడిలో 35 నుండి 40 రోజులు ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనకి సకింగ్ పెస్ట్, ఏవైనా సకింగ్ పెస్ట్ వచ్చినట్లయితే ఇమిడోక్లోప్రిడ్ అనే కెమికల్ని ఒక 2 ml per లీటర్ ద్రావణం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఈ సకింగ్ పెస్ట్లు నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం విత్తినటువంటి 5 నుండి 10 రోజుల లోపల మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్తో డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే మనకి వేరుకుళ్ళు తెగులు నివారణ చేసుకోవచ్చు. మనము ప్రధాన పొలాన్ని 3 నుండి 4 సార్లు ఫైన్ టిల్త్ వచ్చినంత వరకు బాగా దున్నుకోవాలి. దున్నుకొని మనకి 10 టన్నుల అటువంటి పశువులటువంటి ఎరువును అప్లై చేసినట్లయితే మనకి అధిక దిగుబడులను వస్తూ ఉంటాయి. మనము ప్రధాన పొలంలో 15x15 రో టు రో 15 సెంటీమీటర్లు, ప్లాంట్ టు ప్లాంట్ 15 సెంటీమీటర్ల డిస్టెన్స్లో మనము ఈ నారుని బెడ్లపైనటువంటి నాటుకున్నట్లయితే మనకి గాలి, వెలుతురు సమపాలలో లభించి ఈ నారు ఏపుగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి పైపాటుగా వేసి నీటి తడిని ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. ఇందులో ముఖ్యంగా కలుపు అనేది మెయిన్ సమస్య. ఈ కలుపును నివారించడానికి మనకు ప్రొక్లోరిలిన్ 2 ml per 1 లీటర్, అదేవిధంగా ఒకవేళ లభ్యమైనట్లయితే పిండి మిథాలిన్ స్టాంప్ అని ఉంటుంది, అది కూడా ఒక 2 ml per లీటర్ ద్రావణంలో పిచికారీ చేసినట్లయితే మనకి ఈ కలుపును సాధ్యమైనంత వరకు నివారణ చేసుకోవచ్చు. ఒక 20 రోజుల నుండి 30 రోజుల తర్వాతన ఎటువంటి కలుపును మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాన్యువల్గా మనుషులను ఉపయోగించి మనము కలుపుని తీసుకున్నట్లయితే మనకి కలుపుతో పాటుగా సమపాలలో గాలి వెలుతురు సమపాలలో లభ్యమయ్యి ఉబ్బే ఛాన్స్ ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ విధానాల్లో మనకి ఈ ఉల్లిలో మనకి లభ్యమైనది ఏంటంటే పర్పుల్ బ్లాచ్ అనే తెగులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. ఈ పర్పుల్ బ్లాచ్ అనే వ్యాధిని నివారించడానికి మనకి సాఫ్ 2 grams లీటర్ వాటర్కి అప్లై చేసినట్లయితే మనం ఈ పర్పుల్ బ్లాచ్ అనే నివారింపగా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎక్కువగా ఉల్లిలో కనిపించే కీటకం ఏంటంటే త్రిప్స్. ఈ త్రిప్స్ వల్ల ఎక్కువగా మనకి ఈ ఆదాయం ఈల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కనుక ఈ త్రిప్స్ను నివారణ కోసం ఎసిపేట్ పిచికారీ చేసినట్లయితే మనము సాధ్యమైనంత వరకు ఈ త్రిప్స్ను చేయొచ్చు. రైతు సోదరులందరూ ఈ సమగ్ర సస్యరక్షణ విధానాలను అవలంబించినట్లయితే సమకాలంలో మనము అధిక దిగుబడులని పొందవచ్చు.